హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడి. వాళ్ళు వచ్చేసి మనం హైదరాబాద్లోనే అతి గొప్ప చరిత్ర కలిగినటువంటి గోల్కొండ కోటను అయితే చూడబోతున్నాము. ఈ గోల్కొండ కోటలో మనం అప్పటి కాలంలో ఉపయోగించిన ఫిరంగిని, అలాగే రామ్దాస్ గారిని బంధించిన బందీఖానాని, ఇంకొచ్చేసి రాజుగారి దర్బార్ హాల్ని, ఇంకా చాలా విషయాలను అయితే చూడబోతున్నాము. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం గోల్కొండ ఫోర్ట్కు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అలా వెళ్తుంటే దారిలోనే ప్రహరీ గోడ మనకి ఇక్కడ నుంచి అయితే మొదలవుతుందండి. ఈ ప్రహరీ గోడను చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మార్గం మధ్యలోనే కోడ యొక్క ముఖద్వారం ఉందండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా ఉంటుందని. చాలా అద్భుతంగా ఉందండి. ముఖద్వారం యొక్క డోర్స్ గమనించినట్లయితే మొత్తం ఇనుముతో తయారు చేశారు. ఇప్పటికీ కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదండి. ఇక ఇక్కడ వచ్చేసి సైనికులు ఉండేవారట కోటకు రక్షణ కల్పిస్తూ. ఆ ముఖద్వారాన్ని దాటుకొని అలా నడుచుకుంటూ కాస్త ముందుకు రాగానే, కాస్త కాదులేండి చాలా ముందుకు రాగానే అతి పెద్ద కమాన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ కమాన్ వచ్చేసి హబ్షీ కమాన్ అని అంటారండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ కమాన్కి ఎదురుగా ఉన్నదే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న గోల్కొండ ఫోర్ట్ అండి. ఇప్పటికే లేట్ అయింది, నియర్లీ మధ్యాహ్నం 3 అయితే అవుతుందండి. మన బ్యాగ్స్ చెక్ చేయించుకొని లోపలికైతే వచ్చేసాము. లోపల కెమెరాస్ యూజ్ చేయొచ్చు, బట్ ట్రైపాడ్ యూజ్ చేయకూడదని అయితే చెబుతున్నారు. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఇక టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం పదండి. క్రౌడ్ కాస్త ఎక్కువనే కనిపిస్తున్నారండి ఈరోజు. ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నాము. ఇక టికెట్స్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన ఇండియన్స్కి వచ్చేసి 25 రూపీస్, అలాగే ఇక ఫారినర్స్కి వచ్చేసి 300 రూపీస్ అండి. కెమెరాస్కి మనం అమౌంట్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి ఒక 25 రూపీస్ అయితే అవుతుందండి. ఇక లేట్ చేయకుండా గోల్కొండ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఎంట్రన్స్లోనే మనం టికెట్ స్కాన్ చేయించుకొని లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. టికెట్ స్కాన్ చేయించుకొని లోపలికి రాగానే మనకు ముందుగా బాలాహిస్సర్ గేట్ అయితే ఉంటుందండి. ఈ బాలాహిస్సర్ గేట్ ఎదురుగా మనకు కర్టెన్ వాల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం నిలబడిన ప్లేస్ అదేనండి. ఈ కర్టెన్ వాల్ ని నిర్మించడానికి గల కారణం వచ్చేసి ఏనుగులతో ఫోర్స్ సప్లై చేయించి గేట్స్ ని బదలగొట్టడానికి వీలు లేకుండా ఈ రకంగా నిర్మించారు. ఇదేనండి ఈ కోట యొక్క మెయిన్ గేట్. పైన చిన్న హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుండి ఈ కోటను ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన శత్రువుల మీద వేడివేడి నూనె పోసేవారట. మెయిన్ గేట్ మీద ఉన్న ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మెయిన్ ఎంట్రెన్స్ యొక్క ద్వారాల మీద చాలా షార్ప్ గా ఉన్న ఆకారాలను ఎందుకు ఉంచారంటే, ఒకవేళ శత్రువులు ఏనుగులతో ఈ ద్వారాలను బద్దలగొట్టాలని ప్రయత్నిస్తే ఏనుగుల తలకి ఇవి గుచ్చుకునేలాగా ఈ రకంగా పెట్టారండి. ఎంట్రెన్స్ దాటుకొని కాస్త ముందుకు రాగానే మనకు ఒక గుమ్మటం అయితే ఉంటుందండి. ఇక్కడ క్లాప్స్ కొడితే రీసౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే పైన సీలింగ్ మొత్తం డైమండ్ ఆకారంలో అయితే ఉందండి, అందువల్ల రీసౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ రకంగా నిర్మించడానికి గల కారణం వచ్చేసి ఎవరన్నా రాజును కలుద్దామని వచ్చినట్లయితే రాజుగారికి ఇక్కడ నుండి సిగ్నల్ పంపించేవారట. ఇక్కడ క్లాప్స్ కొడితే రాజమందిరం లోపలికి వినపడేలాగా ఈ రకంగా నిర్మించారండి. ప్రజెంట్ మనం చూస్తున్నది శవ స్నానశాల అండి. ఇక్కడ వచ్చేసి రాజా కుటుంబీకులు ఎవరైనా చనిపోతే ఇక్కడ స్నానం చేయించేవారట. ప్రజెంట్ క్లోజ్ చేసేసారండి, లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. ప్రజెంట్ మనం మెయిన్ ఎంట్రెన్స్ కి ఎదురుగా ఉన్న ఫిరంగిని అయితే చూస్తున్నాము. ఈ ఫిరంగిని ఇక్కడ ఉంచడానికి గల కారణం ఏంటంటే, ఎవరైనా శత్రువులు ఆ ద్వారాన్ని తెరుచుకొని లోపలికి వచ్చినట్లయితే వెంటనే వారిని ఈ ఫిరంగితో పేల్చేస్తారండి. ఇప్పుడు మనం చూస్తున్నది 240 కేజీలు బరువు ఉండే ఇనుపగుండండి. అప్పట్లో దీనిని ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వారికి రాజుగారి ఆస్థానంలో సైనికుడిగా ఉద్యోగం దొరికేదట.
ఇక్కడ వచ్చిన వారందరూ దీనిని లిఫ్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు మనకు ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ బిల్డింగ్ లో టోటల్ గా 150 రూమ్స్ అయితే ఉన్నాయట. ఈ బిల్డింగ్ ని అస్లాహ్ ఖానా అని పిలుస్తారు. దీనిని అప్పట్లో రాజుల ఆయుధాలను భద్రపరచుకోవడానికి ఉపయోగించేవారట. అంటే కత్తులు అయి ఉండొచ్చు, లేదా ఫిరంగి గుండ్లు గాని, గన్స్ గాని, గన్ పౌడర్ ని గాని ఇందులో భద్రపరచుకునేవారట. ఇప్పటికీ కూడా ఇందులో ఫిరంగి గుండ్లు, గన్స్ అయితే కనిపిస్తాయండి. ప్రెసెంట్ మన రైట్ సైడ్ ఉన్న ప్లేస్ ని నగినా బాగ్ అని అంటారు. ఈ ప్లేస్ లో ఒకప్పుడు వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట. అలాగే కోహినూర్ డైమండ్ అయి ఉండొచ్చు, ఇంకా హోప్ డైమండ్ అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఈ గోల్కొండ కోట నుంచి వచ్చినవే. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల మార్కెట్ ఈ గోల్కొండ కోటలోనే ఉండేదట అండి. ప్రెసెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లో చెలికత్తెలు నాట్యం ప్రాక్టీస్ చేసేవారట. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నాట్యం ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన వారు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉపయోగించే రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడున్న నీటి తొట్టిలోని నీటినే ఉపయోగించేవారట ఫ్రెష్ అప్ అవ్వడానికి. ప్రజెంట్ మనం ఇప్పుడు తిరుగుతున్న ప్లేస్ వచ్చేసి అక్కన్న మాదన్న వాళ్ళు ఉండే ప్లేస్ అంటండి. అంటే ఈ ప్రదేశంలో వచ్చేసి డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం అయితే ఉపయోగించే వాళ్ళంట. అంటే పూర్వము వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ఇక్కడ భద్రపరుచుకునేవారట. ఇదేనండి అక్కన్న అలాగే మాతన యొక్క కార్యాలయము. ఈ కోటకు సంబంధించిన లెక్కలు గాని, రాజ్యానికి సంబంధించిన లెక్కలు గాని ఇక్కడ అక్కన్న మాతనాలు ఉండి చూసుకునేవారట. అలాగే ఈ కోటకు సంబంధించిన లెక్కల డాక్యుమెంట్స్ ఇక్కడే భద్రపరచుకునేవారట. ఇక్కడ పైన మనకు సెల్ఫ్ లాగైతే కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఈ కోటకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని భద్రపరచుకునేవారట అండి. ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ ప్లేస్ ని ఒకప్పుడు సైనికులు ఉండడానికి ఉపయోగించేవారట. వెంటిలేషన్ చాలా మంచిగా వచ్చేలాగా ఏర్పాటు చేశారండి. ప్రెసెంట్ మనం తారామతి మసీద్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మసీద్ కి దగ్గరగా తారామతి అనే రాణి ఉండేదట. అందువల్ల తారామతి మసీద్ అని పేరు వచ్చింది. ఈ మసీదులో వచ్చేసి ఈ కోటకు సంబంధించిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ నమాజ్ చేసుకునేవారటండి. ఇక్కడ ఈ ప్రదేశం కాస్త ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. తారామతి మసీద్ కి కాస్త దూరంలో అయితే ఉందండి. వీటిని ఎందుకు ఉపయోగించేవారో మనకైతే తెలియదు. లోపల నుంచి వింత వింత శబ్దాలు అయితే వస్తున్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. చాలా చీకటిగా ఉంది, అందులో గబ్బిలాలు భయంకరంగా ఉన్నాయండి. ఇక మనం రాజప్రాసాదాలు చూడటానికి వెళ్దాం పదండి. సింపుల్ గా చెప్పాలంటే రాజభవనాలండి. అంటే మన ఇంట్లో కిచెన్, బెడ్రూమ్, డైనింగ్ రూమ్, స్టడీ రూమ్, హాల్ మనకు ఏ రకంగా అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా నిర్మించుకుంటాం కదా. అలాగే ఈ కోటలో కుతుబ్షాహీ రాజులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ కాలంలో నిర్మించిన ప్రధాన రాజభవనాలలో భాగంగా ఉన్నాయండి. వాటర్ ఫౌంటైన్ చూడటానికి చాలా బాగుందండి. ఇదంతా వచ్చేసి రాణిగారి మహల్ అండి. చూడటానికి చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ అయితే జరిగాయి. మగధీర మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందండి. ప్రెసెంట్ మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ ప్లేస్ నుండి చూస్తే ఎదురుగా ఒక పెద్ద స్టేజ్ అయితే కనిపిస్తుంది. ఆ స్టేజ్ మీద నాట్యం వేసేవారట. అలా నాట్యం వేస్తూ ఉంటే రాజుగారు అలాగే రాణిగారు ఇక్కడ సింహాసనం వేసుకుని కూర్చొని చూసేవారట. ఈ రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి రాణిగారి మహల్ అండి. రాణిగారి కోసమే ప్రత్యేకంగా ఒక మహల్ అనేది ఈ గోల్కొండ కోటలో అయితే ఉంది. చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ ప్లేస్ మొత్తం రాణిగారి మహల్ అండి. ఈ కొంచెం భాగం మాత్రం ఔరంగజేబ్ డ్యామేజ్ చేయకుండా వదిలేశాడు. ఔరంగజేబ్ ఎందుకు ఈ కోటను కూల్చేశాడో ఈ కోటను ఎక్స్ప్లోర్ చేస్తూ మనం తెలుసుకుందామండి. ఇప్పటికీ ఎవరైనా లైక్ కొట్టకుంటే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కోటను మీరు విజిట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ 40% అయితే ఈ గోల్కొండ కోటను మనం కవర్ చేసాము. ఇంకొచ్చేసి 60% ఉందట. పైన మనకు రామదాస్ గారిని బంధించిన బందిఖానా, అలాగే ఇంకొక మసీద్ అయితే ఉందట. చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు. ఇక పైకి వెళ్ళి ఏ రకంగా ఉంటుందో వెళ్ళి చూద్దాం పదండి.
ప్రజెంట్ మనం దర్బార్ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. దర్బార్ హాల్ కు వెళ్లే మార్గంలో ఇక్కడ స్టార్టింగ్ లోనే కొన్ని ఫిరంగులను అయితే ఉంచారు, వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ టోటల్ గా 4 ఫిరంగులు అయితే ఉన్నాయండి. ఈ 4 ఫిరంగులలో ఒక ఫిరంగి మాత్రం చాలా స్పెషల్ అండి. దీనిని పంచలోహాలతో అయితే తయారు చేశారు. దీనిని దొంగతనం చేద్దామని దొంగలు ప్రయత్నించారు, బట్ కుదరకపోవడంతో సగమన్నా తీసుకుని వెళ్దామని చెప్పేసి కట్ చేయడానికి ప్రయత్నించారు. అది కూడా కుదరకపోవడంతో వదిలిపెట్టేసి వెళ్లారండి. ఇక ఔరంగజేబు ఈ కోటను ఎందుకు కూల్చేశాడంటే, ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు ఈ కోట యొక్క మెయిన్ ఎంట్రెన్స్ మూసి ఈ కోటలో ఉన్న వాళ్ళు అయితే యుద్ధం చేశారట. 8 నెలలకు కూడా ఔరంగజేబు ఇందులోకి రాలేకపోవడంతో ఇలా కాదని ఈ కోటలో పనిచేసే సైనికుడికి కాస్త ధనమిచ్చి కొనేశాడు. ఆ సైనికుడు రాత్రి సమయంలో కోట యొక్క మెయిన్ గేట్ తెరిచాడు. తెరవగానే ఔరంగజేబు ఈ కోటను ఆక్యుపై చేసుకుని ఈ కోటను తన దగ్గర ఉన్న ఫిరంగులతో అయితే ధ్వంసం చేశారని అయితే చెప్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కోట ఇంకా ఎక్కడ ఉండకూడదని చెప్పేసి. ఇక్కడ నుంచి చూసినట్లయితే రాణిగారి మహల్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడటానికి ఎక్సలెంట్ గా ఉందండి. ప్రజెంట్ మనం ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. తెలంగాణలో మొట్టమొదట బోనాల పండుగ ఇక్కడే జరుగుతుందట. ఇక్కడ జరిగిన తరువాతనే ఇక వేరే ప్రాంతాల్లో అయితే స్టార్ట్ చేస్తారటండి. ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కనే మనకు దర్బార్ హాల్ అయితే ఉంటుంది, వెళ్ళి చూద్దాం పదండి. ఇదేనండి దర్బార్ హాల్. ఎల్లమ్మ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ దర్బార్ హాల్ ని బారాదారి అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఏమైనా ముఖ్య విషయాలు మాట్లాడడానికి గానీ లేదా రాజ్యానికి సంబంధించిన విషయాలు గానీ చిన్న చిన్న మీటింగ్స్ గానీ ఈ ప్లేస్ లోనే నిర్వహించుకునేవారట. చూడటానికి చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఏ మాత్రం చెక్కు చెదరకుండా చాలా బలంగా అయితే నిర్మించారు. ఇక దర్బార్ హాల్ పైకి వెళ్లి ఏ రకంగా ఉందో చూద్దాం పదండి. దర్బార్ హాల్ చూడడానికి చాలా విశాలంగా ఉందండి. జనాలు వ్యూని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి. హైదరాబాద్ సిటీ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి చూస్తుంటే. దర్బార్ హాల్ కి మరోవైపు నుండి చూస్తే మనకు కోట మొత్తం చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. రామ్దాస్ ని బంధించిన బందీఖానా దగ్గరికి ఇంకా మనం వెళ్ళలేదు. సెక్యూరిటీ గార్డ్ ని అడిగితే ఈ టైంలో లోపలికి వెళ్ళడం కుదరదు, చాలా చీకటిగా ఉంటుందని అయితే చెప్తున్నారండి. ఎలాగో ఒకలాగా లైట్ వేసుకుని చూస్తామని చెప్పేసి చెప్పాను. రామ్దాస్ గారిని బంధించిన బందీఖానా ఎక్కడుందని వెతుకుతూ ఉంటే ఇక్కడున్న ఈ బ్రదర్స్ నాకు హెల్ప్ చేశారండి కరెక్ట్ లొకేషన్ చెప్పి. ఫైనల్ గా రామ్దాస్ బందీఖానా దగ్గరికి అయితే వచ్చేసాము. ముందుగా రామ్దాస్ గురించి అయితే మనం తెలుసుకుందాము. శ్రీరామదాస్ గారి అసలు పేరు కంచర్ల గోపన్న. తన సొంత ఊరు వచ్చేసి నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. అప్పట్లో గోపన్న మేనమామలైనటువంటి అక్కన్న మాతన్నలు గోల్కొండ నవాబు అయిన తానిషా దగ్గర పెద్ద ఉద్యోగంలో ఉండేవారు. వీళ్ళు రికమెండ్ చేయడం వల్ల రామ్దాస్ కి పాల్వాంచ దగ్గర తహసీల్దార్ గా జాబ్ అయితే వచ్చింది. ఇతను తహసీల్దార్ గా ఉద్యోగం చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే భక్తురాలు భద్రాచలం దగ్గర శిథిలమైపోతున్న రాములవారి గుడినైతే చూపించి ఆ గుడిని పునర్నిర్మించమని కోరింది. దానికి గోపన్న సరే అని ఒప్పుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర నుండి చందాల రూపంలో ధనాన్ని అయితే సేకరిస్తాడు. ఆ ధనం కూడా ఆ గుడి నిర్మాణానికి సరిపోకపోవడంతో రాజుకు కట్టవలసిన శిస్తు డబ్బును ఆ గుడి నిర్మాణానికైతే ఉపయోగిస్తాడు. ఆ శిస్తు డబ్బు ఉపయోగించడానికి 2 కారణాలైతే ఉన్నాయి. మొదటిది రాములవారి మీద ఉన్న అత్యంత భక్తి. అలాగే అప్పట్లో కేవలం హిందువులకు మాత్రమే మత పన్ను ఉండేది. దానినే జిజియా ట్యాక్స్ అని అంటారు. హిందువులు వాళ్ళ దేవుళ్లను పూజించాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ రూల్ కి గోపన్న ముందు నుంచే పూర్తి వ్యతిరేకుడు. కానీ అప్పట్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్ తన దగ్గరే ఉండేది కాబట్టి ఆ డబ్బునే రామ మందిరానికైతే ఉపయోగించాడు. ఆ డబ్బును ఉపయోగించే ముందు తానిషా ప్రభువుకి గోపన్న ఒక లెటర్ అయితే రాశాడు. కానీ ఆ లెటర్ రాజుగారి దగ్గరికి అయితే చేరకుండా మధ్యలోనే ఆపేస్తారు. ఇవేం తెలియని తానిషా ప్రభువు ట్యాక్స్ డబ్బు గుడి నిర్మాణానికి ఉపయోగించిన గోపన్నను గోల్కొండ జైల్లో వేస్తారు. తీసుకొని వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లోనే ఉంచారు. రామ్దాస్ గారిని జైల్లో వేసినప్పుడు ఆయన చేతులతో చెక్కిన శిల్పాలనే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ తర్వాత మనందరికి తెలిసిన విషయమే, రామలక్ష్మణులు వచ్చి తానిషా ప్రభువుకి ట్యాక్స్ అమౌంట్ అయితే కట్టారని. ఇంతటితో మనం గోల్కొండ కోటను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసేసామండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.